40 మందిని ఫోటో తీయడానికి ఇందాక ఫోటోగ్రాఫర్ చాలా ఇబ్బంది పడ్డాడు. అవునా? ఎంతసేపు పట్టింది చూడండి ఒకసారి. 40 మంది ఒక లెవెల్లో, అది అడల్ట్స్ అంటే పెద్దోళ్ళు 18 ఏళ్ళ కంటే పైన వాళ్ళు మీరంతా 18 ఏళ్ళ అందరినీ కూడా ఒక లైన్ నిలబడడం అంటే కష్టమైంది. అటువంటి 40 ఏళ్ళ ఉన్న పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో 25 ఏళ్ళ తర్వాత ఎక్కడున్నారో వెతికి పట్టుకొని వాళ్ళందరూ ఒక దగ్గర చేర్చి ఈరోజు ఇంత గొప్పగా, అదేవిధంగా ఉపాధ్యాయులు ఎక్కడున్నారో ఇచ్చి వాళ్ళని కూడా ఫోటోలు తీసేసి మీ అందరి గ్రూపులలో పెట్టేసేసి ఒక గొప్ప సమావేశ వేదిక ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వాళ్ళు లేకపోతే ఏమో ఉంది, వీళ్ళందరినీ వెతికి పట్టుకోండి. చూడండి, నేను ఒక ఫోటోగ్రాఫర్కు మీకే కంపేర్ చేసి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళకు మొట్టమొదటి మనందరం కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభా వేదిక ఏదైతే ఉన్నదో, ఆ రోజు మా ప్రధాన ఉపాధ్యాయులు, మీ ప్రధాన ఉపాధ్యాయులు బాలకృష్ణ సార్ గారు, అదేవిధంగా ఆ రోజు తెలుగు పండిట్ అయినటువంటి జయపాల్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మా యాదవ్ సార్ గారు, మ్యాథమెటిక్స్ చెప్పే సార్ కూడా, నెక్స్ట్ మా తెలుగు పండిట్ గ్రేడ్ 2 మన రవీంద్ర రెడ్డి సారు, నాతో పాటు ఇంకా సర్వీస్లో ఉన్నాం. ఈ సైడ్ వాళ్ళంతా సర్వీస్ నుంచి పోయినారు, హాయిగా ఉన్నాం. మేము హాయిగా ఉన్నారు అనుకున్నారు, మేము వీళ్ళే హాయిగా ఉన్నారు. ఒక్కొక్కరు ఏజ్ 70 దాటినా కానీ అంత హాయిగా ఉన్నారు. మమ్మల్ని 70 తర్వాత మీరు చూస్తారు ఎట్లా కూడా తెలియదు. అంటే చెప్పడం ఏంటి అంటే, ఇప్పుడు యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఈ రైట్ సైడ్కి వచ్చినటువంటి ఇంకా సర్వీస్లో ఉన్నటువంటి గెస్ట్ ప్రధాన ఉపాధ్యాయులు నాదర్గులు, అదేవిధంగా సత్య సార్ గారు, ఇసాక్ సార్ గారు మిత్రులు, మా ఊరు పక్కనే సార్ని కూడా బాగా కలుస్తూ ఉంటాం సార్ని కూడా. ఇకపోతే నేను ప్రస్తుతము షామీర్పేట హై స్కూల్లో గెస్ట్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తాను. ఇది టూకీగా మా పరిచయం. ఇకపోతే పొద్దున మీరందరూ కూడా పరిచయం చేసుకున్నారు చాలామంది. ఈ పరిచయ కార్యక్రమంలో చాలామంది కూడా ఇంకా సెటిల్ కాలేదనో, హౌస్ వైఫ్లో మనం ఇంకా చదువుకోలేదు, అప్పుడు చదువు అవ్వలేదనో రకరకాలుగా చెప్పుకోవడం. సరే, ఒక మనిషి సక్సెస్ కావడానికి గీటురాయి ఏంది అనేది ఒకటి ఆలోచన. గీటురాయి అంటే సక్సెస్ బాగా వచ్చిండు, వీడు మంచోడు అని అనడానికి ఆ కులమానం ఏంది అని అంటే బాగా డబ్బు ఉండడమా, బాగా కడియాలు ఇవన్నీ చేసుకొని తిరగడమా? చేస్తుంటారు కదా, రియల్ ఎస్టేట్లో డబ్బులు బాగా సంపాదించి చేసుకొని తిరుగుతారు కదా. అదే మరి ఏం చేస్తే వాడు విజయం సక్సెస్ అయ్యని చెప్తాము అని అంటే దేని చెప్తారు చెప్పండి చూద్దాం. ఎవరు సక్సెస్ అయ్యని చెప్తారు? ఎవరు సక్సెస్ పలానా సక్సెస్ అయినారు అని అనుకోవడానికి కారణం మనము ఫస్ట్ మనము ఆత్మన్యూనతం ఏదైతే ఉన్నదో, నేను తక్కువ అని అనేది ఏదైతే ఉన్నదో అది వదులుకోవాలి. ఈరోజు విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది కేవలం జ్ఞానాన్ని సంపాదించడం కోసము. మీకు ఆ రోజులలో స్కూల్స్ నిజంగా కూడా కులం మతం అయినా కూడా అన్ని కులాలలో వచ్చేది, మంచిగా బ్రహ్మాండంగా వచ్చేది. 90sలలో జరిగేటువంటి స్కూల్స్ కూడా మీరందరూ కూడా ఒకటే స్కూల్లో చదువుకొని హాయిగా ఉండేటం. అట్లా స్కూల్కు రావడం వల్ల మనం పిల్లలతో కొట్లాడతాం, ఆటలాడతాం, చదువుకుంటాం, పోటీలు పడతాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. ఎందుకయ్యా అంటే రేపు సమాజంలో పోయిన తర్వాత కూడా అంత ఒకటేలాగా ఉండదు. ఓవరాల్ ఎక్కింది అనుకోండి, ఇక్కడ నుంచి గేట్ చేంజ్ చేయకుండా వెళ్ళిపోతాం ఎక్కడ, అవునా కదా? అదే మన రోడ్లలో పోటీ కానీ ఇంకో స్థలాలు నడిపిస్తే ఆపాలి పోవాలి. లైఫ్ ఏ విధంగా బతకాలనేది మీరు చదివి ఆ బడి ఎక్కడ ఉంటుంది అంటే ప్రభుత్వ పాఠశాల మాత్రమే నేర్పిస్తారు. బడి నేర్పించేది హై స్కూల్స్, అన్ని చాలా హై స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కూల్ నేర్పించేది ఏంటంటే నువ్వు ఎట్లా బతకాలనేది నేర్పిస్తుంది. ఎక్కడ ఉన్నా సరే బతకడానికి నీకు అవకాశం ఉంటుంది. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు చాలాసార్లు నేను చెప్తుంటాను, వాడి సొంతంగా వాడు బోనాఫైడ్ సర్టిఫికేట్ స్కూల్ని తీసుకుపోయి ఆధార్ కార్డు మీ సేవలు తెలుసుకొని పోతాడు. కానీ చాలామంది ఈరోజు పెద్ద స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు అసలు ఆ కార్డు ఏంటి, ఎక్కడికి పోవాలి అని అడగడానికి కూడా సంతోషిస్తారు. చదువు అంటే అది నేర్పించాలి. చదువు అంటే ఉద్యోగం అనేది మాత్రమే మీరు అనుకుంటారు. ఉద్యోగం కాదు అంటే ప్రభుత్వ ఉద్యోగం అసలే కాదు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే లెక్క అని అనుకుంటారు. అసలు ఒకప్పుడు అట్లనే ఉండే పాపం. గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే మీరు మంచి తెలివైన వాడు అన్నట్టు. అది కాదు. ఎవరైనా సరే మీకున్న తెలివితోని మీ యొక్క రంగంలో, మీకు ఇష్టమైనటువంటి రంగంలో, అది ఏ రంగం అన్నా కానీ, పలానా బట్టలు కుట్టే రంగం అనగానే పలానా పేరు చెప్పేటట్టు ఉండాలి. పలానా దాంట్లో నిష్ణాతులైనటువంటి ఏదైనా రంగం ఎంచుకొని దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు హౌస్ వైఫ్లో ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలు చాలా ఎక్కువ బాధ్యతలు మాకు తెలుసు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ బాధ్యతలు. ఆ బాధ్యతలు ఉండాలి అని అంటే ఉద్యోగం చేసిన దానికంటే డబుల్ పని. కాబట్టి ఏ రంగంలో ఎక్కడ సెటిల్ అయినాం అనేది ఇంపార్టెంట్ కానే కాదు, కరెక్ట్గా నీట్గా నిజాయితీగా బతుకుతున్నామా అనేది ఒకటి
ఎప్పుడు కూడా డబ్బులు కూడా కట్టుకోకు. అట్లా అని చెప్పి లగ్జరీలకు అలవాటైంది, లగ్జరీలకు అలవాటు. ఎందుకంటే మామూలు కార్లు నడపచ్చు, రకరకాల కార్లు ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ దేంతో వస్తున్నాయంటే మనం పోల్చుకుంటూ ఉంటాం, పక్కోడితోని, మన చుట్టాలతోని, వీటితో పోల్చుకునే వరకు మనం కిందికి అని అనిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా అదొకటి మాత్రం మీ అంతలో మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు. అది నెంబర్ 1 ఫస్ట్. ఇకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు చాలా కీలకమైన దశలలో ఉన్నారు మీరంతా. 25 అంటే 25 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు అంటే దాదాపు 40+ ఉంటారు అందరూ కూడా. 10th క్లాస్లో 15 ఏళ్ళు ఉంటుంది అనుకుందాము, అక్కడి నుంచి 25 ఏళ్ళు వచ్చినాయంటే దాదాపుగా 40 ఏళ్ళు, 40+ ఏజ్. అంటే కీలకమైన దశ. 2 కీలకమైన బాధ్యతలు కూడా ఉంటాయి. అటు తల్లిదండ్రులు కొంచెం నెక్స్ట్ స్టేజ్లో ఉంటారు, పిల్లలు అప్పుడప్పుడే పెరిగి వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సార్ పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు చదువుకోవాలంటే మేము తల్లిదండ్రులు చదువుకుంటాం కానీ పిల్లలు చదువుతూ ఉంటాం. అంటే నువ్వు తల్లిదండ్రులు వదులుకునేది వాడు చూస్తాడు, నువ్వు తల్లిదండ్రులు వదులుకునేది వాడు చూస్తాడు, ఇప్పుడు పిల్లగాడు చూస్తాడు మేము. కాబట్టి ఏం చేస్తాడు, ఎప్పుడైతే చాలా చాలా సందర్భాల్లో హస్బెండ్ వైఫ్ చాలా దగ్గరలో ఇదే జరుగుతారు. ఇతర ఉద్యోగాలు చదివితే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టిస్తారు, పిల్లలని డే కేర్లో పెడతారు, పొద్దున పోతే సాయంత్రం వస్తారు. ఎవరైతే పిల్లలు డే కేర్లో వదిలేసి ఉద్యోగాలకు పోతారో ఆ పిల్లలు తల్లిదండ్రులు లాస్ట్ స్టేజ్లో వాళ్ళు ఏం చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైతే డే కేర్లు ఎక్కువ. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిగా మన పిల్లలకు మన కల్చర్ నేర్పించాలి. తాత అమ్మ వీళ్ళు ఏమి చెప్పారు కదా సార్, వాళ్ళకి ఏం చదువు రాదు కదా సార్ అని కూడా చాలా మంది అనుకుంటారు. వాళ్ళ యొక్క టచ్ అంటే ఆ స్పర్శ అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అది దొరకదు వేరే వాళ్ళకి. కాబట్టి ఆ సంస్కృతి, ఆ కల్చర్ను డెవలప్ చేయండి. దండం పెట్టియండి మీ తల్లిదండ్రులకు, మీ తాతరా అని చెప్పి దండం పెట్టి రెగ్యులర్గా పోకుండా పోయినప్పుడైనా సరే మీరు వివిధ రంగాల్లో స్థిరపడి వేరు గ్రామాలలో వేరు హోదాల్లో ఉండొచ్చు, కానీ ఆ కల్చర్ని పండగకు ఇంకెక్కడ పోయినా కానీ ఇది మన కల్చర్ అని చెప్పి అది చూసి కాపీ కొడుతుంటాడు, నేర్చుకుంటూ. ఈ విధంగా బాల్యమిత్రులంతా కూడా కలిసి ఉండాలి. బాల్యమిత్రులంతా మళ్ళీ బార్మిత్రులుగా ఉండాలి, అట్లా కూడా. కాబట్టి నెక్స్ట్ చెప్పేది అది. నెక్స్ట్ వచ్చేది మీరు 47 ఏళ్ళ స్థాయిలలో మీకు చాలా కీలకమైనటువంటి ఏజ్, మీరు సెటిల్ కావాల్సినటువంటి ఏజ్. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులను పిల్లలను చూసుకోవాల్సినటువంటి కరెక్ట్ ఏజ్లో ఉన్నారు మీరంతా. కాబట్టి ఈ ఏజ్ని బాగా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, తెలివిగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరికి తక్కువనే డబ్బులు. గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం మనం అందరూ పోయినప్పుడు తెలుస్తుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం నేర్చుకోండి. మీ ఆరోగ్యాలు చాలా ముఖ్యం. తల్లిదండ్రులకు చిన్న డబ్బులే, నెలకు 1000 రూపాయలు పక్క పెట్టుకుంటే చాలు మీకు హెల్త్ ఇన్సూరెన్స్. ఒక్కటేసారి 5 లక్షల రూపాయలు అంటాడు ఆపరేషన్. ఆ రోజు చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి మీరు యొక్క ఏజ్లో అయితే ఉన్నారో ఆ ఏజ్ నుంచి మేమంతా దాటించినాం. నేను ఈ మధ్యలో దాటినాము. సార్ వాళ్ళు ఆల్రెడీ తెలుసు, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. సార్ వాళ్ళ ఏజ్కి పోయినారు కాబట్టి అనుభవిస్తున్న ఏమైనా కానీ వాళ్ళు చూస్తుంటారు పక్కన ఏం జరుగుతుంది సమాజంలో అని చెప్పేసి. కాబట్టి అవి వాళ్ళ అనుభవాలు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని అనుసరిస్తూ చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇకపోతే ఈరోజు ప్రభుత్వ విద్య కొంచెం మీరు చదువుకున్నట్లయితే లేదు, కేవలం మార్కులు అదే చూస్తున్నారు తప్ప విలువలు నేర్పించాలి అనే టైప్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా 2-3 పనిచేస్తున్నారు. 24 గంటలు అవుట్కమ్స్ అని, లెర్నింగ్ అని, అది ఇది అని వాడుతూనే అదే చెప్పడం తప్ప అసలు విలువలు చెప్పాలి, ఏ విధంగా ఉండాలి పిల్లగాడు అని చెప్పేసి మీరు రోజు ఏదైనా పని చేస్తే లేట్గా పోవద్దు అని అంటే ఆ రోజు టీచర్ తొందరగా వచ్చేది కాబట్టి నేను నేర్చుకుంటాను నేను. కాబట్టి ఏం చేసినా కానీ పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు మాత్రం ఆ రోజు విధంగా లేవు. ఆ రోజు కేవలం మీకు పుస్తకాలు మాత్రమే ఫ్రీకి ఇచ్చేది గవర్నమెంట్, ఏది కూడా ఫ్రీకి. ఈరోజు మీరు చెప్తే నమ్మరు. పుస్తకాలతో పాటు, నోట్బుక్లతో పాటు, యూనిఫామ్తో పాటు, మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనము, గుడ్లతో పాటు రాగి చావ మధ్యాహ్నం, వాడు పౌష్టికాహారం ఉండాలి. స్పెషల్ క్లాసులు పెడితే సమోసాలు, టీ, టిఫిన్ ఏం అన్ని కావాలంటే పెడతాం. ఇన్ని కావాలని పెట్టినా కానీ అవుట్కమ్ ఏమి వస్తలేదు, ఏమీ రావట్లేదు. గవర్నమెంట్ ఇన్కమ్ రావట్లేదు, వీళ్ళ దగ్గర అవుట్కమ్స్. చాలా 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 ఇబ్బందుల్లో విద్యా వ్యవస్థ చాలా అదిగా ఉంది. నేను చెప్పేది విద్య కేవలము మార్కులు వచ్చే విద్య గురించి కాదు. అసలు నా మార్కులు వచ్చే విద్య రావట్లేదు వాళ్ళకు, సమాజంలో మనిషిగా ఏ విధంగా ఉండదో తెలియదు. కనీసం మీరు నేర్చుకున్నటువంటి విద్య పర్ఫెక్ట్గా ఆ స్థాయిలో ఉన్నది అని మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విలువల కోసం ప్రయత్నం చేసి నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఆ రోజు ఉపాధ్యాయులు. నిజంగా చెప్పాలి
ఇప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు, మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు చాలా మంది చూస్తుంటారు. ప్రతి ఒక్కరు ఏదైనా ఒకటి ఎక్కువ టైం దొరుకుతుందని రియల్ ఎస్టేట్ కానీ, ఇంకో ఎస్టేట్ కానీ, ఇంకో జాబులు కానీ, ఇంకో ఇన్కమ్ కోసం ట్రై చేస్తారు బాగా. కానీ ఆ రోజు ఎందుకు ఆ థాట్ కూడా మాకు రాలేదు, అంటే చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా లేకున్నా కానీ మేము ఎక్కువగా ఎంజాయ్ చేసినాము. మీతోని ఉండడంతోనే ఎక్కువ ఎంజాయ్ చేసాం బాగా. మీతో ఉండడం వల్లనే ఆ రోజు అప్పుడప్పుడే సరే మంచాలతో ప్రత్యేక అనుబంధం ఎందుకు అనేది కూడా మీకు అందరూ తెలుసు. నేను ఫస్ట్ పోస్టింగ్ అక్కడే కాబట్టి నేను అక్కడికి అపాయింట్ అయింది 22 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో అపాయింట్ అయింది మంచాలు. ఇంకా అన్మ్యారీడ్గానే అప్పుడు అపాయింట్ అయింది. అక్కడి నుంచి ఇంకా పెద్ద వేరే ఏ పనులు పెట్టుకోలేదు, కేవలం టీచింగ్ చేయడం వల్ల పిల్లలు నేర్చుకుంటున్నారు. చెప్తుంటే ఒక చెట్టుకు నీళ్లు వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటే సంతోషం కలుగుతాం. కాబట్టి దానికోసం మళ్ళీ ఇంకా ఎక్కువ వర్క్ చేసేది, ఇంకా హార్డ్ వర్క్ చేసేది, వీళ్ళని ఏదో ఒక స్థాయికి తీసుకుపోవాలని ఆలోచన చేసేది. తల్లిదండ్రులకు పాపం ఏమీ తెలియదు. తిప్పాయి కూడా, చిత్తాపురి అన్నీ నడుచుకుంటూ వచ్చాయి. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పుస్తకాలు కూడా అన్ని పట్టుకొని వచ్చాయి. మీకు తెలియదు ఈరోజు పుస్తకాలన్నీ పిల్లలు స్కూల్లో పెట్టిపోతారు. అంటే నేను తరచుగా క్లాస్కి పోయే అవకాశం దొరకదు. సార్ అన్నట్టు గెస్ట్ ప్రధానోపాధ్యాయులు అన్నప్పుడు మా కాంప్లెక్స్లో ఒక 50 మంది టీచర్లు ఉంటారు. రోజుకు స్కూల్కి పోయి అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఆ అవకాశం దొరకదు. ఎంత హెడ్ మాస్టర్గా చేసినప్పటికీ కూడా క్లాస్ రూమ్లో టీచర్ చెప్తే వచ్చే అంత ఆనందము హెడ్ మాస్టర్గా రాదు. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా బాలకృష్ణ సార్ కూడా ప్రతి హెడ్ మాస్టర్ అన్న క్లాసెస్ తీసుకున్నారు సార్. క్లాసెస్కి వచ్చేది, ప్రతి ఒక్కరు క్లాసెస్కి వచ్చేది. మీ తల్లిదండ్రులకు నిరక్షరాస్యమైనా, చదువు రాకపోయినా, ఇంటి దగ్గర కూర్చోబెట్టలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో వచ్చేసారు. ఈరోజు మీకు తోచినటువంటి బుక్స్ కానీ ఆటలాడుకునేది. ఇవాళ బుక్ అంటే ఫేస్బుక్ అనేటువంటి, గేమ్స్ అంటే ఫోన్లో ఉంటాయి కదా గేమ్స్, ఈ రెండు తప్ప ఈరోజు పిల్లలు పెరుగుతున్నటువంటి చాలా డేంజరస్ అది. మన పిల్లలు బాగా ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే చాలా తెలివైన వాళ్ళు కాదు. వచ్చే కంప్యూటర్ యుగం అయినప్పటికీ కూడా, గూగుల్ ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క వాల్యూ తగ్గలేదు అనంటే కారణం ఇంకా అక్కడక్కడ మానవ యొక్క విలువలు అవసరం. కాబట్టి మనుషుల యొక్క విలువలు అవసరము. ఆ విలువలు చేయాలి అంటే, నెక్స్ట్ జనరేషన్కి పోవాలంటే మీరు మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి తీసుకుపోగలుగుతారు. కాబట్టి ఒక్కొక్కరు అంటే ఈ విధంగా ఎంతైతే గ్రూప్ ఉన్నారో చాలామంది, నేను ఇంకా ఫస్ట్ చేయాల్సింది నేను తక్కువ అని మాత్రం భావించకుండా నెంబర్ 1 ఉండాలి. నెంబర్ 2 నేను చెప్పేది ప్రతి ఒక్కరూ హెల్త్ గురించి చాలా కాన్షియస్గా ఉండాలి. 40 తర్వాత నీ బీపీలు, షుగర్ అటాక్ అవుతూ ఉంటాయి, పనికిరాని చెత్త అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆరోగ్య అలవాట్లు ఉండాలి. మనకున్న అలవాట్లు కూడా కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఆరోగ్యం అలవాట్లతో పాటుగా మనకున్న అలవాట్లు కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే అన్ని వేస్ట్. నా దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయని చెప్పిన వాళ్ళందరినీ కూడా కరోనాలు చూసినాం ఇక్కడ. కాబట్టి ఆరోగ్యం మీద ఫస్ట్ శ్రద్ధ తీసుకోవాలి. ఇకపోతే ఇక్కడ చాలామంది ఒకరికొకరు కొంచెం పెద్ద స్థాయి అంటే డబ్బుల స్థాయి కాదు, కొంచెం సమాజాన్ని ఎక్కువ చదివి ఉంటారు. ఒకరు డబ్బులు సాయం చేసుకోకుండా సలహాల రూపంలో ఒక పని నీకు కావాలంటే సలహా ఇచ్చిపుచ్చేందుకు ఒక గ్రూప్ తయారు చేసుకుని ఉంటారు. బహుశా మీరంతా కూడా మీకేమైనా కష్టం వచ్చినా మీకు ఎదురుగా కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ నాకు సలహాలు ఇస్తారు అని చెప్పి, వాళ్ళు ఊర్లో వాళ్ళు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, లేక ఉపాధ్యాయులు కావచ్చు, ఎప్పటికైనా కానీ మీకేమైనా సలహా మాకు తోచినంతలో ఏమైనా సలహా ఇవ్వగలిగితే ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పటికైనా ఖచ్చితంగా మీకు సలహా ఇవ్వగలుగుతాము. అదేవిధంగా మీరందరూ కూడా 25 ఏళ్ల క్రితం పాఠాలు చెప్పి మమ్మల్ని చూడాలని మీకు ఎట్లా ఉంటుందో మిమ్మల్ని చూడాలని కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. మాకు మేము గుర్తుపట్టాం. కనీసం మా అందరూ మేము ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి 8 మంది కూడా మరొకసారి కలుసుకొని సార్ యొక్క మంచి చెడ్డలు ఏం చేస్తారని కనుక్కోవడం వల్ల ఇదంతా కూడా రీఛార్జ్ పెడతాం. ఆ బ్యాటరీ రీఛార్జ్ ఇది చేస్తాం కదా, డౌన్ అయిన బ్యాటరీలు అందరూ కూడా రీఛార్జ్ అవుతాయి. అట్లా అప్పుడప్పుడు రీఛార్జ్ చేయకుంటే మనం ఛార్జింగ్లో ఉంటాం గట్టి. కాబట్టి ఇది ఒక బూస్టింగ్ లాగా పనికొస్తుంది, ఇది ఒక ఎనర్జీ సోర్స్ లాగా కనపడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా అప్పుడప్పుడు మీరు ఒక సూచనలు కానీ సలహాలు కానీ తీసుకోవడానికి వెనుకాడకుండా, మీ మిత్రులు కానీ ఇంకా ఎవరినైనా కానీ తీసుకోవడానికి కానీ చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ మీ అందరితో కల్పించేటువంటి ఈ గొప్ప వేదికను తయారు చేసి ఈరోజు పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.